వీరోచిత వరంగల్ గడ్డపైన వీరోచిత వెలిశాల గ్రామంలో వీరోచితంగా కామ్రేడ్ గణేష్తో పాటు 6గురిని విప్లవోద్యమానికి అంకితం చేసిన గాజర్ల కుటుంబం సాక్షిగా కామ్రేడ్ గణేష్కు కగార్ పేరిట హత్యగావించబడ్డ 600 మంది మావోయిస్టులు, ఆదివాసులు, సానుభూతి పరులు, ప్రజాస్వామికవాదులందరికీ సిపిఎంఎల్ జనశక్తి తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు ప్రకటిస్తున్నాను. కామ్రేడ్ గణేష్ పరివారము విప్లవోద్యమమే. గణేష్ పరివారము ఈ ప్రజలే. ఈ పరివారాన్ని అందరికీ కూడా నా ప్రగాఢమైన సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, కామ్రేడ్ గణేష్ నాకు 21 సంవత్సరాల క్రితం పరిచయమై శాంతి చర్చల సమయంలో నాతో పాటు కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ సుధాకర్ అన్న, కామ్రేడ్ రియాజు, కామ్రేడ్ గణేష్ మేమంతా దాదాపు వారం రోజులు ప్రభుత్వంతో చర్చల్లో ఉన్నాము. ఆ తర్వాత కొంతకాలం మా మధ్య పరస్పరం చర్చల్లో ఉన్నాము. అయితే ఈ 5గురు కామ్రేడ్స్లో తెలంగాణకు చెందిన వీరోచిత తెలంగాణ గడ్డకు చెందిన కామ్రేడ్ గణేష్, నేను ఇద్దరము ఖమ్మం జిల్లా పోరాట కేంద్రమైన పగడేరుకు పోయాము, మణుగూరులో పోయాము. ప్రజా సమస్యలన్నింటినీ ఈ ప్రజల ముందు పంచుకోవడం జరిగింది. అయితే ఈరోజు చాలా విషయాలు మన కామ్రేడ్స్ చెప్పారు. ముఖ్యమైన విషయం, చర్చల కోసం ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? శాంతి చర్చలకు ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? శాంతి చర్చలకు భయపడడానికి కారణం ఏంటంటే, శాంతి చర్చలకు వెనుకంజ వేయడానికి కారణం ఏంటంటే, హింస ద్వారా ఆదివాసులను డిపాపులేట్ చేసి, నిర్వాసితులను చేసి, లక్షల కోట్ల టన్నుల విలువైన ఖనిజ సంపదను దేశ విదేశీ కార్పొరేట్లకు అప్పగించడానికి ఏ ప్రభుత్వం అయితే సిద్ధపడ్డదో ఆ సంపద సంబంధించిన ఒప్పందాలన్నీ బయటకు వస్తాయి, ఆదివాసుల జీవితాలు బయటకు వస్తాయి. అందువలన ఈ ప్రభుత్వం ఆ సంపదను దోచుకోవడం కోసం భయపడుతున్నది. అందుకోసం మనం శాంతి చర్చలకు డిమాండ్ చేయడం మాత్రమే కాదు, ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ప్రజల వైపు, కార్పొరేట్ల వైపు అని ఒక దేశభక్తియుత ఉద్యమాన్ని దేశమంతా తీవ్రం చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, జీవించే హక్కును ఎట్లా హరిస్తున్నారో ఆ జీవించే హక్కు కోసం మనం దేశమంతా పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 5వ షెడ్యూల్ను నిండా ముంచేసి, ఆదివాసులను నిండా ముంచేసి వాళ్ళని నిర్వాసితులను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో కూడా ఆదివాసుల అటానమస్ కౌన్సిల్ కావాలని పోరాడాల్సిన అవసరం ఉంది. బహుశా చర్చలకు ఆదివాసుల అటానమస్ కౌన్సిల్, దేశభక్తియుత సమస్యలు, అట్లాగే అపారమైన కోట్లాది టన్నుల సంపద దోపిడీదారుల పరం కాకుండా అడ్డుకుంటారు అనేటువంటి మిషతోనే ఈ ప్రభుత్వం చర్చలు కూడా నిరాకరిస్తుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల కామ్రేడ్ గణేష్, 600 మంది అమరవీరులు, వేలాది మంది అమరవీరులు మనకు ఒక సుసంపన్నమైన శక్తినిచ్చిపోయారు. అది ఈ దేశాన్ని సామ్రాజ్యవాదం నుంచి, ఫాసిస్టు మోడీ ప్రభుత్వం నుంచి కాపాడుకుందామని మనకు ఒక సుసంపన్నమైన శక్తిని ఇచ్చిపోయారు. అందువల్ల ఇవాళ దేశంలో ఒక దేశభక్తియుత ఉద్యమాన్ని నిర్మించడము, వీళ్ళని అంతిమంగా ఓడించడమే మనం ఈ అమరవీరులకు అర్పించే నిజమైన నివాళవుతుందని భావిస్తూ, ఆ పోరాటంలో మనం అందరం భాగమైనప్పుడే వాస్తవంగా వాళ్ళకు జోహార్లు అర్పించడానికి వీలుంటుంది. అందుకే కామ్రేడ్స్, శాంతి చర్చలను వెంటనే వర్ధిల్లాలి దేశభక్తిత ప్రజా ఉద్యమం, వర్ధిల్లాలి ఆదివాసులకు స్వయం పాలన మండలి. ఇది రాజకీయ సమస్య, ఇది శాంతి భద్రత సమస్య కాదు. వ్యక్తుల్ని చంపి దీన్ని ఓడించలేవు. ఎందుకంటే ఇది కమ్యూనిస్టులు ఆదివాసులతో మమేకమవుతారు, దళితులతో మమేకమవుతారు, మహిళలతో మమేకమవుతారు, ప్రజాస్వామిక డిమాండ్లతో మమేకమవుతారు. అందుకోసమే ఆ ప్రజాస్వామ్య డిమాండ్ల పైన మనం పోరాడుతూ ముందుకు పోదాము. అప్పుడే వీరికి
మనం నిజమైన జోహార్ అర్పించినట్టు అవుతుంది. అదే సమయంలో దేశంలో నిజమైన విప్లవకారులందరూ కూడా ఒక తాటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఫాసిస్టు ప్రభుత్వాలను ఎండగడుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ ఐక్యత కోసం విప్లవకారుల ఐక్యత, విప్లవకారుల ఐక్యత.